శ్రీ స్పార్క్ స్కూలు గొల్లబుద్దారం పిల్లలు, ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని దూదేకులపల్లి రేంజ్కి వచ్చినందుకు వాళ్ళందరికీ మా శుభాభినందనలు. అలాగనే దూదేకులపల్లి గ్రామస్తులు, ఎన్జిఓ నుంచి వచ్చిన వారు, మా స్టాఫ్ అందరికీ శుభాభినందనలు తెలుపుతూ, ప్రిన్సిపాల్ గారు నాకు నిన్నటి నుంచి ఒకటే మాట అన్నారు, పర్యావరణం చెట్ల యొక్క ప్రాముఖ్యత మా పిల్లలకి చెప్పాలని అని అన్నారు. అయితే మన అందరికీ జనరల్గా తెలుసు పర్యావరణం చెట్టు, కానీ చెట్టుని ఇప్పుడు ఒక చెట్టు అక్కడ ఉందంటే, ఆ చెట్టు నీడ ఉందంటే దాని కింద మనం మన బండ్లన్నీ పెట్టి ఎండ ఉంటే ఎండ కింద ఆ నీడ కిందకి వెళ్ళి ఉంటాం. కానీ ఆ చెట్టు నీడ ఉండబట్టే కదా అక్కడికి వెళ్ళింది. ఆ నీడ కింద ఉండి నీడని ఆస్వాదిస్తున్నాం మనం. మనం ఎందుకు చెట్లు నాటకూడదు అనేది ప్రతి వాళ్ళకి కూడా, ఎవ్వరికీ కూడా లేదు. మనుషుల్లో స్వార్థం అనేది పెరిగిపోతుంది. పిల్లలు ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే మీ తల్లిదండ్రులకు చెప్పాలి, అడవిని నరకద్దు. అంటే మీ తల్లిదండ్రులు నరుకుతున్నారు, నేను నరికే వాళ్ళ గురించి చెప్తున్నా. అడవిని నరకద్దు. అడవిని నరికితే ఇప్పుడు ఇది జూలై 18వ తారీఖు, ఇవాళ వర్షాలు పడుతున్నాయా? గతంలో మనకి జూన్లోనే వర్షాలు పడాయి. ఇప్పుడు జూలై పోయి ఆగస్టు పోయి ఒక్కోసారి సెప్టెంబర్లో పడుతున్నాయి. ఎందుకంటే ఇదంతా పర్యావరణ విధ్వంసం జరగడం వల్ల. అడవిని విచ్చలవిడిగా మన స్వార్థ ప్రయోజనాల గురించి మనము, మన పిల్లలు, మన మనవళ్ళు ఇప్పుడు నరికితే మళ్ళీ ఇంకెప్పుడో ROFR వస్తుంది.